వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ పేస్వాడ. అమెరికా తర్వాత భారతీయ విద్యార్థుల కలల ప్రపంచం కెనడా. కానీ మన విద్యార్థుల ఆశలను చిదిమేస్తోంది ఆ కెనడా ప్రభుత్వం. భారతీయ విద్యార్థులకు స్టడీస్ పర్మిట్లలో కెనడా దాదాపుగా 31% కోత పెట్టింది. ఐఆర్సీసీ గణాంకాలు చూస్తూ ఉంటే కెనడాపై భారతీయ విద్యార్థులు ఇక ఆశలు వదులుకోవాల్సిందే. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కెనడాలో భారతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్లు 31% తగ్గాయి. దీనికి కారణం 2028 నాటికి కెనడా జనాభాలో తాత్కాలిక నివాసితులను 5% పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకోవటమే. 2023 చివరి నుంచి దేశంలోకి వలసలను అరికట్టడానికి కెనడా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల వల్ల చదువుకోవటానికి వెళుతున్న విద్యార్థులపై దాని ప్రభావం పడుతోంది. 2023లో కెనడా మొత్తం 6,81,155 స్టడీ పర్మిట్లు జారీ చేయగా వాటిలో 2,78,000 మంది భారతీయులు ఉన్నారు. ఇక కెనడాలో తాత్కాలిక నివాసితులను 5% పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో 2024లో మొత్తం పర్మిట్ల సంఖ్య 5,16,275కి పడిపోయింది. దీంతో భారతీయ విద్యార్థుల సంఖ్య 1,88,465కి తగ్గింది. మొత్తం మీద భారతీయ విద్యార్థులకు కేటాయించే స్టడీ పర్మిట్లను కెనడా 31% తగ్గించింది. అదే సమయంలో చైనా విద్యార్థులను మాత్రం కేవలం 3%కే కుదించింది.